Good evening to everyone. Welcome to Equitas Research. So ఈ రోజు ఫ్రైడే లాస్ట్ డే ఆఫ్ ది వీక్. సో మనకి మార్కెట్ ఈ వారానికి సంబంధించిన సెకండ్ వీక్ మార్కెట్స్ అన్ని మనకి క్లోజ్ అయిపోవడం చూసాం. సో మనకి గ్లోబ్ మార్కెట్స్ నిన్న చాలా బాగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అరౌండ్ 400 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం మన గ్లోబ్ మార్కెట్స్ లో. బట్ మన మార్కెట్ కొద్దిగా సెంటిమెంటల్ గా ట్రేడ్ అవుతుంది. సో కమింగ్ డేస్ లో ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకు మార్కెట్ బిహేవియర్ ఇలాగే ఉంటుంది. సో వోల్టాలిటీ, హ్యూజ్ వోల్టాలిటీ కనిపిస్తుంది. సో మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం లాస్ట్ వీక్ లో 5 ట్రేడింగ్ సెక్షన్స్ లో ఓన్లీ 2 ట్రేడింగ్ సెక్షన్స్ లోనే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అవడం చూసాం. సో అది మనకి వెనస్డే రోజు ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. అలాగే ఈ రోజు కూడా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో నిఫ్టీ ఈ రోజు చూసుకుంటే మాత్రం 33 పాయింట్ల స్వల్ప లాభంతో మనకి ఓపెన్ అవడం చూసాం 21,990. సో ఒక బులిష్ క్యాండిల్ రావడం చూసాం. సో 5 ట్రేడింగ్ సెక్షన్స్ లో 2 డేస్ మాత్రమే ఒక బులిష్ క్యాండిల్ రావడం చూసాం. సో మనకి ఓవరాల్ గా ఈ రోజు చూసుకుంటే మాత్రం నిన్న లో ఏదైతే ఉందో 21,932. సో దాన్ని బ్రేక్ ఈవెన్ ఇవ్వలేదు మనకి ఈ రోజు. అలాగనే హయ్యర్ సైడ్ ఏదైతే 50 DMA మూవింగ్ యావరేజ్ ఉందో సో దాన్ని కూడా హై సైడ్ కూడా బ్రేక్ చేయలేదు. సో నిన్నటి క్యాండిల్ ఇన్సైడ్ ద క్యాండిల్ రావడం చూసాం. బట్ ఒక బులిష్ క్యాండిల్ రావడం చూసాం. బికాస్ ఆఫ్ నిన్నటి క్లోజింగ్ కంటే ఎబో ఈ రోజు క్లోజ్ అయింది కాబట్టి మనకి ఒక బులిష్ క్యాండిల్ రావడం చూస్తున్నాం. సో నిన్న బిలో 22,000 బిలో క్లోజ్ అవడం చూసాం. ఈ రోజు మాత్రం 22,055 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం చూసాం. సో త్రూ అవుట్ ది వీక్ చూసుకుంటే మాత్రం మనకి నిఫ్టీ పరంగా సో 5 ట్రేడింగ్ సెక్షన్ లో 2 క్యాండిల్స్ గ్రీన్ రావడం చూసాం. సో 22,588. సో మనకి ఈ వీక్ ఓపెన్. సో అక్కడ నుంచి మనకి అరౌండ్ 21,932. సో నిన్న వచ్చిన లో అది. సో 550 పాయింట్స్ డ్రాగ్ అవడం చూసాం. సో త్రూ అవుట్ ది వీక్ లో సో మనకి గుడ్ థింగ్ ఏంటంటే 20 DMA బార్ వీక్లీ చార్ట్ లో చూసుకుంటే మాత్రం 21,898. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ చూసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఈ వీక్ లో చూసుకుంటే మాత్రం 21,932. సో ఎప్పుడైతే 21,898 బ్రేక్ డౌన్ అవుతేనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అది కూడా స్వింగ్ లో ఏదైతే ఉందో 21,777. సో రానున్న రోజుల్లో అది చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్తాను. సో అలాగే హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు హై ఏదైతే ఉందో 22,131. సో దాన్ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే హయ్యర్ సైడ్, బ్రేక్అవుట్ ఇస్తేనే హయ్యర్ సైడ్ 22,334 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. 20,334 అనేది 20 DMA మూవింగ్ వాల్యూ. సో దాని ఎబో మనకి సస్టైన్ అవుతేనే 1 or 2 డేస్ అక్కడ నుంచి ఫ్రెష్ లెగ్ ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి బిలో 20 DMA బిలో ఉన్నంత కాలం కొద్దిగా అవాయిడ్ చేయడమే, లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో దే విల్ షుడ్ టేక్ అండ్ బయింగ్ ఆపర్చునిటీ. అపార్ట్ ఆఫ్ దట్ ట్రేడర్స్ కి మాత్రం కరెక్ట్ పాయింట్ కాదు. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా 21,770 నుండి 22,334 ఈ 550 పాయింట్స్ అబ్రేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ వీక్ లో మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం BPCL అరౌండ్ 5% ర్యాలీ రావడం చూసాం. NTPC 2.8%, పవర్ గ్రిడ్ 2.63%. పవర్ గ్రిడ్ రీసెంట్ గా మనకి ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసింది. సో 2.63% ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ ర్యాలీ రావడం చూసాం. హీరో మోటార్ కార్ప్ అండ్ JSW స్టీల్ అరౌండ్ 2.5-2.3% ర్యాలీ రావడం మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తున్నాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో టెక్నాలజీ స్పేస్ లో TCS 1.6%, ఫార్మా స్పేస్ లో సిప్లా 1.2%, LTIM 1.05%, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ M&M అరౌండ్ 0.9% ఫాల్ అవడం మనకి నిఫ్టీ టాప్ లూజర్స్ లో మనకు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు ఒక 67 పాయింట్స్ తో గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా డే మనకి మంచిగా పెర్ఫార్మ్ అయింది. బట్ నిన్నటి లో ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ ఈవెన్ చేసింది. బట్ మనకి 5 ట్రేడింగ్ సెక్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఆల్ 5 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అవడం చూసాం. సో మనకి ఈ వీక్ మొత్తంలో చూసుకుంటే 49,252 దగ్గర హై రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీని. అక్కడి నుంచి 47,313. సో ఈ రోజు లో సో 1,900 పాయింట్స్ ఫాల్ అవడం సింగిల్ డే లో మనకి త్రూ ఆఫ్ ది వీక్ చూస్తున్నాం. అరౌండ్ 3% ఫాల్ అయింది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 20 DMA మూవింగ్ యావరేజ్ చూసుకుంటే మాత్రం 47,183. సో అక్కడ సపోర్ట్ ఉంటుంది. సో మేజర్ సపోర్ట్ ఇన్ కేస్ దాన్ని దాని కింద క్లోజ్ అవుతేనే మనకి ఫర్దర్ ఫాల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 47,000
313 దగ్గర రావడం చూసాం. బట్ మన 20 DMA బార్ మూవింగ్ యావరేజ్ వాల్యూ చూసుకుంటే మాత్రం 47,183. సో ఇంకా 200 పాయింట్స్ అబరేషన్స్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అక్కడ సపోర్ట్ తీసుకునే ఆస్కారం నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. సో మనకి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 47,421 దగ్గర క్లోజ్ అవడం చూసాం. ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో నెక్స్ట్ వీక్ కి చూసుకుంటే మాత్రం ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో 47,313. సో దాన్ని బ్రేక్ డౌన్ ఇస్తేనే డౌన్ సైడ్ లో 47,055 దట్ వాజ్ అన్ 100-day మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో అక్కడ నుంచి స్వింగ్ లో చూసుకుంటే కూడా మనకు అప్రాక్సిమేట్లీ అదే వాల్యూ ఉంటుంది. సో స్వింగ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం 46,579 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 47,701 మనకి ఈ రోజు హై. సో మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తే హైయర్ సైడ్ 48,165 అది 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ లో బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మాత్రం 47,055 నుంచి 48,165. సో 1100 పాయింట్స్ అబరేషన్స్ లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది నెక్స్ట్ వీక్. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూసుకుంటే మాత్రం టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూసుకుంటే బంధన్ బ్యాంక్ 2.5% ర్యాలీ రావడం చూసాం. ఫెడరల్ బ్యాంక్ 1.58% ర్యాలీ రావడం చూసాం. పిఎన్బి అండ్ ఏయూ బ్యాంక్ అరౌండ్ 1.5% మనకి పెరగడం చూసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా 2.5% డ్రాగ్ అవడం చూసాం డౌన్ సైడ్ లో. కోటక్ బ్యాంక్ 0.68%, ఎస్బీఐ 0.15%. నిన్న మనకు రిజల్ట్స్ పోస్ట్ చేసింది చాలా బాగా. బట్ ఈ రోజు స్టాక్ అనేది ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేయలేకపోయింది. అదొక నెగిటివ్ బయాస్ అని చెప్పుకోవచ్చు ఎస్బీఐని. అలాగే సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం మనకి రియాలిటీ స్పేస్ గతంలో బాగానే పెర్ఫార్మెన్స్ చేసింది. బట్ ఈ రోజు మాత్రం ఒక టాప్ లూజర్ గా నిలిచింది రియాలిటీ స్పేస్ 1.4% ఫాలో అయింది. దాంతో పాటు టెక్నాలజీస్ టెక్నాలజీ స్పేస్ కూడా 1% డ్రాగ్ అవడం చూసాం. సో మనకు ఆదుకున్న సెక్టార్స్ చూసుకుంటే మాత్రం హెల్త్ కేర్ టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది 1.1% పెరగడం చూసాం. మెటల్ అండ్ ఎఫ్ఎంజీసీ పేస్ కూడా 0.9% పెరగడం చూసాం. దాంతో పాటు కన్సూమర్ అండ్ డ్యూరబిలిటీ ఆయిల్ అండ్ గ్యాస్ లో ఫ్లాట్ గా 0.6% ర్యాలీ రావడం చూసాం. సో ఈరోజు కన్సూమర్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కన్సూమర్ డ్యూరబుల్ స్పేస్ లో 33,215 దగ్గర మనకి కన్సూమర్ ఇండెక్స్ మనకు కనిపిస్తుంది. సో లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెక్షన్ లో చూసుకుంటే మాత్రం మంచి కరెక్షన్ రావడం చూసాం ఈ ఇండెక్స్ లో. 34,857 హై లెవెల్ నుంచి 32,748. సో అక్కడ వరకు మనకి దీంట్లో మనకి ఫాల్ అవడం చూసాం. సో మేబీ అక్కడ సపోర్ట్ తీసుకొని అరౌండ్ 2,100 పాయింట్స్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక లిటిల్ బిట్ సపోర్ట్ తీసుకొని మాత్రం మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో మేబీ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ కమింగ్ డేస్ లో కూడా పుల్ బ్యాక్ వచ్చే ఆస్కారం మనకి కన్సూమర్ డ్యూరబుల్ స్పేస్ లో కనిపిస్తుంది. సో కన్సూమర్ డ్యూరబుల్ స్పేస్ లో చూసుకుంటే మనకి టాప్ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం రాజస్ ఎక్స్పోర్ట్స్ 3.5% ర్యాలీ రావడం చూసాం. కళ్యాణ్ జ్యువెలరీస్ ఈ రోజు రిజల్ట్స్ కాబట్టి అది మనకి మార్కెట్ అవర్స్ లో పోస్ట్ చేయడం అరౌండ్ ఒక్కసారి 398 నుంచి 412 దాకా రావడం చూసాం. సో ఈ స్టాక్ ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మండే మళ్ళీ ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది. వీగార్డ్ కూడా 2.5% ర్యాలీ రావడం చూసాం. అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం కన్సూమర్ డ్యూరబుల్ స్పేస్ లో అంబర్ 2%, కాంప్టాన్ 1.5% పడడం చూసాం. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్న టాటా మోటార్స్ కూడా ఈ రోజు మంచి మార్కెట్ అయిపోయినాక రిజల్ట్స్ వస్తుంది కాబట్టి సో మేబీ అది నిన్నటి హైని ప్రీవియస్ హై అయితే ఉందో 1042. సో దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ సస్టైన్ అవ్వగలిగింది స్టాక్ ని. దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్ లో దీన్ని ఒక వాచ్ చేయమని చెప్తాను. 1065 స్టాక్ ర్యాలీ బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో మంచిగా అక్కడ నుంచి 2-5% పెరిగే ర్యాలీగా కనిపిస్తుంది. సో ఈ రోజు బాగా పెర్ఫార్మెన్స్ చేసిన స్టాక్ చూసుకుంటే మాత్రం హిందుస్థాన్ జింక్. సో ఈ స్టాక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే 478, దాన్ని బ్రేక్ ఈవెన్ ఇచ్చి స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చి ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 525 దాకా వెళ్ళండి. సో అరౌండ్ మనకి 15% ర్యాలీ రావడం చూసాం. ఎందుకంటే హిందుస్థాన్ జింక్ లో ఈరోజు చాలా బాగా పెరిగింది స్టాక్. 460 లెవెల్ నుంచి ఓపెన్ లో కూడా ఒకటే ఉండే ఈ రోజు మార్నింగ్. సో 460 లెవెల్ నుంచి 525 లెవెల్ దాకా వెళ్ళడం చూసాం ఈ స్టాక్ ని. 65 రూపీస్ మనకి జంప్ రావడం చూసాం. సో రానున్న రోజుల్లో మేబీ ఈ స్టాక్ ని ఏదైనా డిప్ వస్తే మాత్రం అరౌండ్ 478 దగ్గర సో వన్ షుడ్ బై అని చెప్తాను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. సో మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్ మళ్ళీ అక్కడ నుంచి 2-3% పెరిగే ర్యాలీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ స్టాక్ ని కొద్దిగా మానిటరింగ్ లో పెట్టుకోమంటాను. టాటా మోటార్స్ అండ్ హిందుస్థాన్ జింక్. సో కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా ఈ స్టాక్ ని మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఈ స్టాక్ ని కూడా కొద్దిగా
మానిటరింగ్ లో పెట్టుకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఏదైతే 460 దాని ఆల్ టైమ్ హై ఉందో దాన్ని బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం అక్కడ నుంచి నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో స్టాక్ మంచి ర్యాలీ రావడం కనిపిస్తుంది. సో డెఫినెట్ గా కళ్యాణ్ జ్యువెలరీస్ అండ్ హిందుస్థాన్ జింక్ అండ్ వన్ మోర్ స్టాక్ టాటా మోటార్స్, ఈ 3 స్టాక్స్ ని నెక్స్ట్ వీక్ కి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మానిటరింగ్ కోసం చూడమని చెప్తాను. అలాగే మనకి మార్కెట్ లో నెక్స్ట్ వీక్ లో మనకి అనదర్ ఫేజ్ ఉంది కాబట్టి, సో మహారాష్ట్ర ఎలక్షన్స్ మనకి ఓటింగ్స్ ఉన్నాయి కాబట్టి 20th కి, సో మార్కెట్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వీక్ కూడా పెర్ఫార్మెన్స్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఏదైనా డిప్ వచ్చి ఆపర్చునిటీ వస్తే మాత్రం సపోర్ట్స్ లెవెల్ దగ్గర డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. అలాగే హైయర్ సైడ్ ఏదైతే 20 DMA ఎబో వచ్చినప్పుడు కూడా మంచి ఆపర్చునిటీ తీసుకోవాలి. అక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ లో కూడా కొన్ని ఎగ్జిట్ పాయింట్స్ కూడా తీసుకునే ఆస్కారం మనకి ఛాన్సెస్ ఇస్తుంది. సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటాను. సో చేసుకుంటే మాత్రం మన రెగ్యులర్ అప్డేట్స్ మనకి ఎవ్రీడే వస్తాయి.